హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు చెప్తున్న స్టోరీ ఇది బెస్ట్ స్టోరీగా సెలెక్ట్ అయిన స్టోరీ, అందుకే మీకు చెప్తున్నా. చాలా బాగుంటుంది, వినండి. శివయ్య, ఏమయ్యా నీ లీలలు? నీ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కదా. ఏం శివయ్య ఇది? క్షీరసాగర మదన సమయంలో ఏం చేసినావు? హాలాహలం ఉద్భవించినప్పుడు అక్కడ అన్ని వేల మంది దేవతలు ఉన్నారు కదా, అందరూ చూస్తూ ఉన్నారు కదా. అది తాగితే ఏమవుతుందో అందరికీ తెలుసు, కానీ నువ్వు మాత్రం జ్యూస్ తాగిన మాత్రం తాగేసి గొంతులో పెట్టేసుకున్నావు. నువ్వు నిద్రలోకి పోకుండా ఉండడానికి దేవతల భజనలు చేసి కీర్తనలు పాడి ఆ రోజంతా జాగారం చేసి నిన్ను నిద్ర లేపారు. అదే ఆనవాయితీని మేము శివరాత్రి రోజు ఫాలో అవుతున్నామనుకో, అది వేరే విషయం. అయినా అప్పుడు కామధేను, కల్పవృక్షం, ఐరావతం, లక్ష్మీదేవి ఇన్ని వాల్యుబుల్ ఐటమ్స్ వచ్చాయి కదా. అవన్నీ నీకు అందంగా కనపడలేదా శివయ్య? కదా, నీకేం కనపడవు అందంగా. నీకు ఏం అక్కర్లేదు శివయ్య, బూడిద ఉంటే చాలు. సర్లే, భస్మాసురుడు అడిగాడో లేదో వరం ఇచ్చేసినావు. నీ తల మీదే చేయి పెట్టాలని చూసినాడు. సమయానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అతని చేతిని అతని తల మీద పెట్టుకునేలా చేసి అంతం చేశాడు. అసలు ఇవన్నీ నీకు తెలిసి చేస్తావా, తెలియక చేస్తావా, లేక కావాలనే చేస్తావా? ఎలా చేసినా నువ్వు మాత్రం చేసేస్తావు, అర్థం కావు. అరే, భక్తులు పెట్టే నైవేద్యాలు, పంచభక్ష పరమాన్నాలు వేటిని ఆశించవు. విభూతి పూసుకుని శ్మశానంలో తిరుగుతూ బిచ్చమెత్తి కపాలంలో తింటావు. పేద ధనిక పశుపక్షాది తారతమ్యాలు లేకుండా, భూత ప్రేతాలు రాక్షసులు అని లేకుండా, శివ అని ఆర్తిగా ఒక్కసారి పిలిస్తే చాలు అందరినీ హక్కుని చేర్చుకుంటావు. వీళ్ళు నాకు ఏం పెడుతున్నారు అని కూడా చూడవు. ఒక్క బిల్వపత్రం పెడితే చాలు పొంగిపోతావు. నువ్వు బంగారు కొండ శివయ్య. పాలాభిషేకాలు చేసే స్తోమత లేకపోయినా గుక్కెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు వరాలిచ్చేస్తావు. నువ్వు బోళాశంకరుడవయ్యా. శివయ్య అని పిలిస్తే చాలు రాక్షసులకు సైతం వరాలు గుప్పిస్తావు. అందుకే చూడండి, ఏ యుగంలోనైనా రాక్షసులు ఎవరి గురించి తపస్సు చేసినారు అంటే ఇంకెవరు, మన పిచ్చి శివయ్య గురించే కదా. ఆడవాళ్ళకు సైతం అగ్రపీఠం ఇచ్చానని గుర్తుగా గంగమ్మను సైతం నీ తల మీదే ధరించినావు. భారీ స్థానంలో ఉన్న గౌరమ్మను ఏకంగా శరీరంలో సగభాగం ఇచ్చి నీ శరీరంలోనే ఇమిడ్చుకున్నావు. అసలు నీకు ఏం లేక శివయ్య చెప్పు, బిచ్చమెత్తుకుంటావు? సాక్షాత్ అన్నపూర్ణాదేవి దగ్గరే భిక్షమెత్తి ఆమెకు అగ్రపీఠం కల్పించినావు. అన్ని ఆభరణాలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి విషసర్పాలైన పాములనే ఆభరణాలుగా ధరించి వాటికి కూడా అగ్రస్థానం కల్పించి అవి కూడా అందమైన నీ శరీరం మీద నడయాడేలా చేసి వాటి జన్మలను ధన్యం చేసుకునేలా చేసావు కదయ్యా. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నిన్ను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పు శివయ్య. అందుకే నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను మరవడం చాలా కష్టం. నిన్ను ఎవరైనా తిడితే నా పాపలే కదా అని నవ్వుతూ మంత్రాల మాదిరి స్వీకరిస్తావు. ఆ తిట్టిన వాళ్ళే మళ్ళీ మారిపోయి శివయ్య అని ఒక్కసారి పిలిస్తే చాలు నిన్ను చేసిన అవమానం మర్చిపోతావు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే నీ భక్తుడి పేరున నీ పేరుగా మార్చుకున్న సాక్షాత్ ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి. నీ లీలలు అద్భుతం శివయ్య, నిజంగా. నిన్నేమన్నా పట్టించుకో, కానీ నీ భక్తులకు చిన్న అవమానం జరిగినా తట్టుకోలేవు, ఉగ్ర రూపం దాల్చేస్తావు. నీ భక్తులంటే నీకెంత ప్రేమ శివయ్య. అందరు దేవుళ్ళు పట్టు పీతాంబరాలతో వజ్ర వైఢూర్యాలు పొదిగిన నగలతో ధగధగా మెరిసిపోతూ ఉంటారు. నువ్వు మాత్రం న్యాచురల్గా ఉన్న అందాన్ని కూడా బూడిదతో కప్పేసి రుద్రాక్షలతో విషసర్పాలతో నీ శరీరాన్ని నింపేసి ఎక్కడో మంచు కొండల్లో తిరుగుతూ ఉంటావు. అయినా నీ అందానికి సృష్టిలో ఎవ్వరు ఏది సాటిరాదు శివయ్య. అందం అంటే నీదే, ఇది నిజం. నేను ఒక్కసారి హక్ చేసుకున్నందుకే పొంగిపోయి అర్ధాయుష్యతో జన్మించిన మార్కండేయుణ్ణి అనుగ్రహించి ఏకంగా చిరంజీవిని చేసి శాశ్వతంగా ఆయన పేరును నిలిచిపోయేలా చేసిన ఘనత నీదేనబ్బా. నిజం. భక్తి అంటే ఏమో తెలియని విద్యాబుద్ధులు కూడా లేని వేటగాడైన తిన్నడిని నీకు ప్రేమగా మాంసాహారం తినిపించినందుకు ఏకంగా తన 2 కళ్ళు దానం చేసేలా చేశావు. ఆయన అనుగ్రహించి భక్త కన్నప్పగా మార్చి శ్రీకాళహస్తిలో నీకంటే అగ్రపీఠాన్ని కూర్చోబెట్టిన ఘనత నీదే శివయ్య. అంతెందుకు శివయ్య, నువ్వు రూపం లేకుండా లింగకారంలో పూజలు ఎందుకు అందుకుంటావో చెప్పనా? ఇది చాలామందికి తెలియదు కదా. ఈ సృష్టి ఆవిర్భావానికి కారణమైన ఆకారం ఇదే అని జనాలకు ప్రత్యక్షంగా చూపించడానికే సృష్టికి మూలమైన ఆకారంలో నువ్వు పూజలు అందుకుంటున్నావు కదా. నాకు తెలుసులే, యు నాటి.
నీ సంగతి మొత్తం నాకు తెలుసు. ఒక దగ్గరేమో బగబగమండే అగ్నిలింగంగా దర్శనమిస్తావు, ఇంకో దగ్గరేమో చల్లని మంచి స్వరూపంగా దర్శనమిస్తావు, ఇంకో దగ్గర వాయు రూపంలో జనాలకు కనబడకుండా నువ్వు మాత్రం నీ భక్తులను తన్మయత్వంతో చూస్తూ పారవస్యాన్ని పొందుతూ ఆకాశలింగ రూపంలో ఉంటావు. శివయ్య, నువ్వు అసలు అంత సెల్ఫ్లెస్గా ఎలా ఉండగలవు చెప్పు? అందరి దేవుళ్ళకు మంత్రం వారి పేర్లతోనే ఉంటుంది. చూడండి, ఎవరికైనా దేవుళ్ళందరికీ మంత్రం ఆ దేవుని పేరు మీదే ఉంటుంది, ఒక్క శివయ్యకు తప్ప. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ప్రణవాక్షరం ఓం. నా అంటే నభము ఆకాశం, మా అంటే మారుతం గాలి, వా అంటే వాయి నీరు, సి అంటే సిఖి అగ్ని, యా అంటే యజ్ఞము భూమి. నమశివాయ అనేది పంచభూతాల స్వరూపం సమ్మేళనం. పంచభూతాలు ఎక్కడుంటే శివయ్య అక్కడ ఉన్నట్టే. పంచభూతాలు లేకుంటే ప్రాణికోటికి మనుగడే లేదు. దానికి గుర్తుగా నమశివాయ నీ పేరుని నీ పేరుగా నీ ప్రణవాక్షరంగా మార్చుకున్నావా శివయ్య? అసలు నీ పేరు కాదు కదా ఇది. అంటే పంచభూతాలు మొత్తం నేనే, ఈ ప్రకృతే నేను అని చెప్పడానికి అలా పెట్టుకున్నావు కదా. నీకు పేరు లేదు, రూపం లేదు, స్థిరత్వం లేదు, ఏం లేదు. ఏదో అలా తిరుగుతుంటావు, కానీ మొత్తం నువ్వే. సృష్టి స్థితి లయకారుడవై సృష్టిని నడిపిస్తూ పెంచి పోషిస్తూ ఇంత నిరాడంబరంగా చిరునవ్వుతో నీ భక్తులను కాపాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఎలా ఉంటున్నావు శివయ్య? వా శివయ్య, నీ గురించి తెలిసిన వాళ్ళెవరు నీ చేయి వదలరు. అందుకే నేను డిసైడ్ అయినాను శివయ్య, నిన్ను వదిలిపెట్టను, నాకు శివయ్య కావాలి. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నిజం, నీ భక్తులు నీలాగే ఉంటారు శివయ్య. నేను ఇష్టపడేవాళ్ళు, నేను కొలిచిన భక్తులు భావబంధాలు తెంచుకొని వైరాగ్యంతో బైరాగుల్లా ఇహ సుఖాలకు దూరమై అన్నీ త్యజించి నీ సన్నిధికి ఎందుకు చేరుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది శివయ్య. అంతా నీ లీలే కదా, వాటితో నీకేమీ రాదు. నా నామస్మరణే నీకు ముక్తి మోక్షం అని చెప్పకనే చెప్తావు కదా. చెప్పవు, నువ్వు చూపిస్తావు కదా. అందుకే శివయ్య, I like you, I love you. Bye bye. See you. Good night all of you. See you. Thank you. Bye bye.